ప్రధానంగా 3 స్టోరీస్, 4వ స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్. ఈ స్టోరీస్ కవర్ చేస్తాం. ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద, నకిలీ మద్యానికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం. రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న గిమిక్లు, డ్రామాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద. మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్టు మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును, ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఇక చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది. వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా, ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డశనగ పంట ఇప్పుడు వేస్తారు. సో వేస్తూ ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు, ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ 4వ సబ్జెక్ట్ మీద కూడా టచ్ చేస్తాను. సో మొట్టమొదటిగా మొదటి సబ్జెక్టు, ఈ మొదటి సబ్జెక్టు నకిలీ మద్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ, ఇటువైపున వర్షన్. ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కర్, ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు కాబడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ, ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా, అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా, ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటివి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి, ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి, ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో. సో వాళ్ళ షాపులతోనే ద్వారానే మద్యాన్ని కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు, వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపింపచేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా, ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతూ ఉన్నారు. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం. వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఒక్క మొలకల చెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. అంతటితో ఆగిపోలా. 30 క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న 1,050 లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ళు మద్యం తయారు మనకందరికీ కనిపించేది. ఇక్కడే సరే, మొలకల చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తూ ఉన్నారు, ఏ సిపి అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో, ఏ సిపి అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకి, వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు, వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు, ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు. ఆ ఫోటోలు ఒకసారి చూపించామో, మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి. ఇది తంబలపల్లి నియోజకవర్గంలో, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్ళు. నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా. చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజా గీజా కూడా చేసి కూడా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి. ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్. ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి, బాటిళ్ళు, స్టాంపులు, దాన్ని ఏమంటారు లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం, దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళీ ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ఫిషర్ చూడు, బాటిళ్ళన్నీ కూడా మళ్ళీ బ్యాగ్స్ కూడా, ఇవన్నీ రకరకాల బ్రాండ్స్. ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో అక్కడ బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా కనపడింది ఒకటి. ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా. ఇది ఇబ్రహీంపట్నంలో, సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి. వాళ్ళ ఫ్యాక్టరీ, ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు, దొరికిన మెటీరియలు, దొరికిన మిగతాటివన్నీ చూడండి. బాటిల్ బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట, ఓల్డ్ అడ్మిరల్ అంట, మంజీరా బ్లూ అంట, క్లాసిక్ బ్లూ అంట, ఇంకోటి ఏదో ఇంకా లేబుల్ ఇంకా అతికిచ్చే కార్యక్రమంలో పెట్టినారు కానీ ఇబ్రహీంపట్నంలో. తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గానే బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇది మంజీరాకు సంబంధించినట్టు. కానీ
ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్ళు, క్యాన్లల్లో ఉన్న స్పిరిట్. కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ సెటప్, ఇది వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వాళ్ళకు సంబంధించిన షాపులు, వాళ్ళకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్. ఆ పేరు కూడా బాగా పెట్టారు. ఒకరు నాగేశ్వరరావు గారి పేరు పెడతారు, ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడుతున్నారు. కానీ ఇది పరవాడలో, ఇది అనకాపల్లి జిల్లా పరవాడలో, అక్కడ ఒక చిన్న సైజ్ ఫ్యాక్టరీ. చూడు, మళ్ళీ ముసుకేసి మళ్ళీ పెడతారు. మళ్ళీ ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటికి రాకూడదు. సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా, ఇదే మాదిరిగానే స్టిక్కర్లు, ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, మ్యానుఫ్యాక్చరింగు, అందులో ఒక చోట కూడా కాదు. ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇబ్రహీంపట్నము, దానికన్నా ముందు తంబళ్ళపల్లె, దానికి తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ. ఇక్కడ పరవాడలో చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే నిక్లం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. చూడ బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు, స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు. కానీ ఇది అమలాపురంలో పట్టుబడ్డ నకిలీ బాటిళ్ళు, నకిలీ మద్యం మిషన్ కూడా కనపడుతూ ఉంది. బాటిళ్ళు, దానికి సంబంధించిన కాటన్లు, బాటిళ్ళు, అన్ని లేబుళ్ళు, మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు. ఇది పాలకొల్లో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో, ఇది ఏలూరులో, ఇది రేపల్లెలో, ఇది నెల్లూరులో, కానీ అంతేనా? ఇలా కొన్ని లక్షల బాటిళ్ళు రోజు, ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ ఇల్లీగల్ షాపుల్లో, లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ళ బెల్ట్ షాపుల్లో, వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతూ ఉన్నారు. నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము, ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం, ఇంత ఆర్గనైజ్డ్గా, మెటిక్యులస్గా, ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం. కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదనుకో, వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం. దీని నుంచి డైవర్ట్ చేయడానికి 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళే అధికారంలో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలను డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయటపడడంతో టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఏమంటారు? చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు ఎన్ని? ఆయనకంటే అలవాటైన పద్ధతే ఇది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా తిరిగి చూస్తే చేసేది ఆయనే, మళ్ళీ నెపాన్ని నెట్టేది, వేరే వారి మీద నెట్టేది ఆయనే, దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియాని. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇదే మోడస్ ఆపరండి. చంద్రబాబు నేరాలు చేస్తాడు,
అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠ ఎల్లో మీడియా సిద్ధమవుతుంది. అంతా ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది. ఎదుటి వారి మీద కూడా వాళ్ళే బురద జల్లుతారు. ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు. వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చెయ్యాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు, తప్పుడు డ్రామాలు నడుపుతారు. ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు. నిజంగా కొన్ని కామన్ సెన్సికల్గా అనిపించే కొన్ని ప్రశ్నలు అడుగుతాం. నకిలీ మద్యం వ్యవహారం వెనక ఉన్నది చంద్రబాబు మనుషులు. తంబళ్ళపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన. ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నది తంబళ్ళపల్లెలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. ఈయన పేరు జయచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు బీఫామ్ ఇస్తూ ఉన్నాడు. పోటీ చేసిన వ్యక్తి, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి. మరో వ్యక్తి జనార్దన్ రావు దాని పక్కనే ఉన్నాడు. జయచంద్రారెడ్డి పక్కనే, చంద్రబాబు నాయుడు పక్కనే, ఆయన జనార్దన్ రావు. ఈయన సురేంద్ర నాయుడు. చూడు, లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజులు ఇస్తూ ఆ ఇంటిమెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి. ఇదంతా ఒకంతా మాఫియా. ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం. బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ఫోటో. చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయిస్తున్నాడు. సరే, నేను అడుగుతా ఉన్నాను, ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో, జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు అని వాళ్ళ ముగ్గురు ఇంతకుముందు ఫోటోలు చూపించిన. ఈయన సురేంద్ర నాయుడు, ఆయన జనార్దన్ రావు, ఈయన జయచంద్రారెడ్డి. సరే, కాస్త ముందుకు పోయే ముందు వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఈనాడులో బాగా కనపడుతుంది, ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు, TV5 బాగా తాళం వేస్తుంది. అంతే హాట్లైన్ కదా అందరిది. అందరూ ఎల్లో మీడియా అంటే దొంగల ముఠ అని అందరూ భాగస్వామ్యాలు కాబట్టి బాగా ఖచ్చితంగా అందరికీ తెలుసు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం జరుగుతున్నాడు అని. జనార్దన్ రావు విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ శుతిమెత్తగా ఎల్లో మీడియాలో, పత్రికల్లో, టీవీల్లో వీళ్ళే రాసుకున్నారు. దీని సారాంశం ఏంటంటే జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్ రావు 2.5 సంవత్సరాల కిందటి నుంచి ఈ వ్యవహారం జరుగుతోందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం, దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం. సరే, అంతటితో అయిపోలా. ఒకవైపున ఇది చేస్తూ ఉండగానే మరోవైపున తంబళ్ళపల్లెలో టీడీపీ ఇన్ఛార్జ్, ఎవడైతే తంబళ్ళపల్లెలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి, ఆయన
ఆయన మీద ఒక బ్రాండింగ్ ఏమని, ఆయన మా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఇదొక బ్రాండింగ్. మళ్ళా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మళ్ళా తానా తందాన టప్ప 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 మళ్ళా వేయడం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. టీడీపీ పార్టీ నుంచి ట్వీట్ చేస్తూ ఇవన్నీ ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్ ఫర్దర్గా. సరే, ఇంకా కాస్త ముందుకు పోయినారు. మళ్ళీ ఇంకా కాస్త ముందుకు పోయేమన్నారు, అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు బరి తెగింపు అంతటితో ఆగిపోలా. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే, ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్ సెంటర్, ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూయించి ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను IVR స్క్వేర్ ఫీట్ స్పేస్ అట్ అదానీ డేటా సెంటర్ ఇన్ నోయిడా. అదానీకి గూగుల్కు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ అన్నది అక్టోబర్ 2022లో నోయిడాలో 4.64 lakh square feet గూగుల్లో takes on lease 4.64 lakh square feet of space at Adani data center in Noida. సో వాళ్ళ సంబంధాలు అన్నది అక్టోబర్ 2022 నుంచి ఉన్న సంబంధం చూపించే క్లిప్పింగ్ ఇది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసింది May 3, 2023 వైజాగ్లో. విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది May 3, 2023లో ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసింది. సబ్సీ కేబుల్కు సింగపూర్ నుంచి తీసుకొచ్చే సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అదానీకి ల్యాండ్ ఇస్తూ జీవో ఇచ్చిన 2020 నవంబర్లో జీవో ఇస్తే 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి 9/3/2021లో రాసిన లేఖ ఇది. ఈ లేఖలో క్లియర్ కట్గా సింగపూర్ గవర్నమెంట్ను ఫెసిలిటేట్ చేయమని చెప్పి కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి ఆ ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 9/3/2021లో లేఖ రాసింది. అంటే లాస్ట్ కొన్ని పారాగ్రాఫ్లు మాత్రం 2 పారాగ్రాఫ్లు మాత్రం, మిగతా కంటెంట్ అంతా కూడా చదివితే ప్రతి కంటెంట్లోని ప్రతి ఇంపార్టెంట్ విషయం కూడా మీకు తెలుస్తుంది. ఈ లెటర్ మీడియాకు కూడా అవైలబుల్గా ఉండడానికి నెట్లోనే పెడతాము. ఆ మీడియాకు కూడా ఇప్పుడు కూడా ప్రతినిధులందరూ కూడా తీసుకునే అవకాశం కూడా తీసుకోవచ్చు కూడా. లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఊరికి చదువుతాను. We sincerely hope that the ongoing consultation between Adani Enterprises Limited and the Government of Singapore and its entities to develop Visakhapatnam as a data center would result in a positive outcome for a data corridor between Visakhapatnam and Singapore.
సింగపూర్ గవర్నమెంట్ను నేను అంకురార్పణ అన్నాను కదా, సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్లు ఏకంగా సింగపూర్కు విశాఖపట్నంకు డిస్టెన్స్ 3,900 కిలోమీటర్లు. 3,900 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేయాలి, అండర్నీత్ ద సీ కేబుల్ వేయాలి. వేసి ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా అన్నది విశాఖపట్నంకు తీసుకొని రాగలుగుతాం. ఆ డేటా వస్తే ఒక డేటా సెంటర్ అదాన్ని కడితే అప్పుడు అక్కడ డేటా సెంటర్కు డేటా అనేది వస్తుంది. సో అదానికి గూగుల్కు ఉన్న సన్నిహిత సంబంధాలను ఇంతకుముందు చూపించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏకంగా నోయిడాలో 2022లోనే గూగుల్కు అదానికి ఉన్న సత్సంబంధాలు, వాళ్ళకున్న నోయిడా ఆపరేషన్స్లో డేటా సెంటర్లో గూగుల్ భాగస్వామి కావడం, దాని కొనసాగింపులో భాగంగా మనము విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలి అని తీసుకొని రావడం, వీళ్ళకి స్థలం 2020 నవంబర్లో వీళ్ళకి స్థలం కేటాయించి చేయడం. దాని తర్వాత మనం ఇది 9/3/2021లో సింగపూర్ గవర్నమెంట్కు సబ్సీ కేబుల్ను తీసుకొని వచ్చే కార్యక్రమానికి ఫెసిలిటేట్ చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు లేఖ రాయడం. దాని తర్వాత 2023 మే 3వ తారీఖున ఏకంగా ఈ డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ పడడం, అదానికి ఇచ్చిన 300 మెగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ వేయడం 2023 మే 3న. ఇది బ్యాక్గ్రౌండ్. 300 మెగావాట్ల డేటా సెంటర్కు అదాని, సింగపూర్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, గూగుల్ ఏ రకంగా అడుగులు వేస్తా పోయినారు అని చెప్పడానికి తీసుకొచ్చిన ఆధారాలు, ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్. ఇవాళ చూస్తే ఇప్పుడు మొన్న జరిగిన గూగుల్ ఇక్కడ కూడా వైజాగ్లో నిన్న జరిగింది కూడా, చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడో, ఎక్కడ వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడో దానికి సంబంధించిన విషయం. ఇక్కడ కూడా వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. ఇది అలెగ్జాండర్ స్మిత్ google.com, ఈయన మన ఐటీ సెక్రటరీ ఎవడు భాస్కరా, మన భాస్కర్కు రాసిన లేఖ, గూగుల్ రాసిన లేఖ, అలెగ్జాండర్ స్మిత్, గూగుల్ సంబంధించిన అలెగ్జాండర్ స్మిత్ మన భాస్కర్కి రాసిన లేఖ. డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ డీటెయిల్డ్ డిస్కషన్ దిస్ వీక్. ఇది ఎప్పుడు 4th అక్టోబర్, అంటే వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి హడావిడి చేసి సంతకాలు పెట్టక మునుపు, ఢిల్లీకి పోయి హడావిడి చేయక మునుపు 4th అక్టోబర్ 2025, 10 days ముందు. ఏమ్మా దాన్ని స్క్రీన్ మూసేనైనా ఏం చేస్తున్నారు మీరు? అలెగ్జాండర్ స్మిత్ రాసిన లేఖ ఇది. ఏమని రాసినాడు? డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద డీటెయిల్డ్ డిస్కషన్ దిస్ వీక్. I particularly appreciate all your efforts while you have been traveling internationally. In order to ensure clear coordination on all matters related to the land preparation and allotment, we would like to authorize Mr. Sanjay Bhutani of Adani to serve as an authorized point of contact with the Andhra Pradesh government in preparation for the land allotment. As shared with you previously, to facilitate the land allotment process, please see the attached details of the relevant Adani entities that we are authorizing
to be used for the formal allotment process for each of the 3 site locations. దాని అర్థం అదాని ఇన్ఫ్రాకు సంబంధించిన 3 కంపెనీలకు ల్యాండ్ అలాట్మెంటు చేయమని గూగుల్ ఐటీ సెక్రటరీ భాస్కర్కు రాసిన లేఖ. దాని తర్వాత ఫర్దర్గా as outlined in our DPR and discussions, all incentives in the GO will be issued to the applicant, Raiden Infotech India Private Limited. Once the GO is issued, we will shortly thereafter provide Mr. Bhaskar, in your capacity as IT Secretary, with formal written notification of our notified partners for the purpose of availing incentives under the GO to deliver on the project. So టోటల్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి 87,000 కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని. $10 బిలియన్ ఖర్చు చేసి 87,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ను తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. The entirety of the project is being constructed by Adani. It is going to be the world's largest data center. Spending 87,000 crores, $10 billion. కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది. ఈ డేటా సెంటర్ నేను ఇంతకుముందు అన్నా కదా, కేబుల్ రావాలా, డేటా సెంటర్ కావాలా, కట్టాలా, అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేరు టెక్నాలజీ గూగుల్ సమకూరుస్తుంది. నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా, 87,000 కోట్లు ఎవడు పెడతాడండి? $10 బిలియన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదాని ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా. ఇక్కడ మరో కీలకమైన విషయం చెప్పాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది. ఈ డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తూ ఉన్న కేబుల్. ఇది అతి ముఖ్యమైన విషయం. సబ్సీ కేబుల్. సింగపూర్ విశాఖపట్నం 3,900 కిలోమీటర్లు. ఈ 3,900 కిలోమీటర్ల మేర వైజాగ్కు కేబుల్ వేయాలా? అదానీ డేటా సెంటర్ ఏర్పాట్లో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం
వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే, గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము, అసలు మిగిలిన వాళ్ళందరూ చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము. పాపం 87,000 కోట్లు పెట్టుబడి పెడతాడు ఆయన. పాపం $10 బిలియన్ పెట్టుబడి పెడతాడు. ఆయనను కూడా కనీసం వాళ్ళ అకేషన్లో ఆయన కూడా లేడు. మళ్ళీ ఆయన ట్వీట్ చేసినాడు. ఏ స్టేజ్కి దిగి జరిపోయినాడు. ఇట్లా చేసినాడు కాబట్టి అదానే ట్వీట్ అది. Adani is proud to partner with Google to build India's largest AI data center campus, largest AI data center campus in Visakhapatnam, engineered specifically for the demands of artificial intelligence. గతంలో 300 మెగావాట్ల డేటా సెంటర్ 190 ఎకరాలను విశాఖపట్నంలో, మధురవాడలో 130 ఎకరాలు, కాపులపాడులో 60 ఎకరాలు అదానికి వైఎస్ఆర్సీపీ కేటాయించడం, అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం, సబ్సీ కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకురావడానికి అంకురార్పణ వేయడం, ఇవి కూడా అప్పుడే జరిగాయి. ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తూ ఉన్న 1000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు 300 మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే, ఆ రోజుల్లో అప్పుడే ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే. కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కైనా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్కైనా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ బి ద నోడల్ పాయింట్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో డేటా సెంటర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ కీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో అప్పట్లోనే 300 మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగల. ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్ కాపీ చూస్తే 25,000 జాబులు కూడా ఇవ్వాలన్నాం. ఆ కాపీ చూపించమా, ఉందా మన దగ్గర? ఐటీ పార్క్ పెట్టాలి అక్కడ, స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ కాలేజు, అక్కడ ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటరు, ఈ 300 మెగావాట్ల డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటరు, స్కిల్ సెంటరు, ఇవన్నీ కూడా పెట్టాలని, వీటి ద్వారా 25,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేసినాం మేము అప్పట్లో. శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు. ఇది ఇంతకుముందు నేను అన్నా చూసినారా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్,
వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన. అది కొత్తగా ఇప్పుడేగా జరిగింది. ఇంతకుముందు కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఇదంతా. హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబుది గతంలో ఇదే సేమ్ స్టోరీ. మీ అందరికీ గుర్తుంటుంది, మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దాని పేరు హైటెక్ సిటీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాది వేసింది ఎవరు? 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎన్ జనార్దన్ రెడ్డి గారు. అది కూడా. కానీ చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగు, ఒకే ఒక బిల్డింగ్. ఆ 6 ఎకరాలలో ఆ 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగు, ఆ 6 ఎకరాల్లో తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము, ఈయన ముఖ్యమంత్రి కావడము, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి, ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టించినాడు. వాళ్ళు కట్టినారు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. ఒక చిన్న బిల్డింగు 1,40,000 ఎస్ఎఫ్టీ, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాల్లో కట్టిన బిల్డింగ్. దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడి నుంచి ప్రొజెక్షన్. నిజం చెప్పాలంటే విషయం ఏమిటంటే 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు. 2004, 2009 నాన్నగారు గెలిచారు. 2004లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖాయం చేతిలో హైదరాబాద్ లేదు. 2004 నుంచి 2009, 2009 నుంచి 2014, ఆ 10 ఏళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు. తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్. నిజంగా ఆశ్చర్యం చెప్తాను, కొన్ని విషయాలు చెప్తా. అయ్యా చంద్రబాబు గారు 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ORR phase 1, ఔటర్ రింగ్ రోడ్ phase 1, 126 కిలోమీటర్లు, started in 2006, completed in 2012, which changed the Hyderabad city. PV Narasimha Rao Expressway, 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. రాజశేఖర రెడ్డి గారి హయాంలో GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, started March 2005, completed 23rd March 2008. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము, కంప్లీట్ చేయడము. 2004 నుంచి 2014 వైఎస్ఆర్ గారి 2 టర్మ్స్లో, అందులో మొదటి టర్మ్లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి.
ORR 1 2012 దాకా పోయింది, 2006లో స్టార్ట్ అయింది, 2012 దాకా పోయింది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే 11.6 కిలోమీటర్స్, ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ 2005లో స్టార్టు, 2009 19th అక్టోబర్ కంప్లీట్. GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2005 మార్చిలో స్టార్టు, 2008 మార్చిలో కంప్లీట్. ఇవన్నీ జరిగాయి కాబట్టే అయ్యా చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 2003-04లో రాష్ట్రం నుంచి, అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్, ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం 2004 నుంచి 2009, 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా? 2008-09 వచ్చేసరికి 32,509 కోట్లు. ఎక్కడ 5,650 కోట్లు, ఎక్కడ 32,509 కోట్లు? 5 ఏళ్ళే. ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి, అది కూడా రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్, ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వంలో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో, ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశాడు కాబట్టి ఆ టైం అయిపోయేసరికి 2013-14 వచ్చేసరికి 57,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి. ఎక్కడ 5,650 కోట్లు అని చెప్పి నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను, ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి సీ ద డిఫరెన్స్. వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల. దాని తర్వాత ఆయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు, ఆయన 2 టర్మ్స్ ఉన్నారు. ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు. దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన 5,650 కోట్ల గురించి మాట్లాడుతూ అంటే ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ 2 లక్షల కోట్లు. మరి ఎక్కడ 5,650 కోట్లు నువ్వు వదిలేసింది, ఎక్కడ ఇవాళ 2 లక్షల కోట్లు? మన మధ్యలో 20 ఏళ్లలో ఇంత జరిగితే అది నేనుంటే నాన్న చేసింది మాత్రమే చెప్పా, కేసీఆర్ గారు ఏం చేసింది అనేది నేను ఇంకా చెప్పాల. అది చెప్పకనే మొత్తం నేనే చేసిన, హైదరాబాద్ మొత్తం నానే అంటే ఎట్లుంటుంది? ఈ చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త కాదు. దిస్ ఇస్ జనరలీ హౌ హిస్ పబ్లిసిటీ స్టంట్ ఇస్. క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికి అయినా కూడా ఇవ్వడు. వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడుకున్న దుర్మార్గమైన నైజం. ఒకసారి విశాఖపట్నం, నేను చంద్రబాబు నాయుడు చెప్తాను, విశాఖపట్నం గురించి ఇంత ఆలోచన చేసి, విశాఖపట్నం అన్నది ఎంతో ఇంపార్టెంట్ ప్రదేశంగా అసలు ఆంధ్ర రాష్ట్రం పెరగాలి అని అంటే రేపొద్దున హైదరాబాదునో లేకపోతే కర్ణాటక, బెంగళూరునో, చెన్నైనో తలదన్నే పరిస్థితికి రావాలి అని అంటే విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులు వేసాం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2,700 ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలుసా అక్విజిషన్ జరిగింది? కేవలం 377 ఎకరాలు అంతే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు ఖర్చు పెట్టాం ల్యాండ్ అక్విజిషన్, R&Rకు చేసి, ఆ పూర్తిగా ల్యాండ్ కంప్లీట్ చేసి, ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి, అన్ని అనుమతులు తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% కంప్లీట్ చేసినాం. ఇంకో సంవత్సరంలో ప్రాజెక్టు కూడా అయిపోతుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మూలపేట కొత్త పోర్టు
శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అన్నది ఉత్తరాంధ్ర దిశ మార్చాలి అంటే శ్రీకాకుళంలో ఒక పోర్ట్ రావాలి, పోర్ట్ వస్తేనే ఉత్తరాంధ్ర దిశ మారుతుందని మూలపేటలో ఏకంగా ఒక పోర్టు, గవర్నమెంట్ పోర్టు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% పనులు కంప్లీట్ చేసినాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ 3 బ్యాచ్లు క్లాసులు కూడా జరిగాయి, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజ్ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. పార్వతీపురం మెడికల్ కాలేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 100 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ బిల్డింగ్. ఉద్దానంలో 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ పేషెంట్లకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించే కార్యక్రమానికి పూర్తి చేసినాం. పనులు స్టార్ట్ చేయడమే కాదు, పూర్తి చేసినాం 600 కోట్ల ప్రాజెక్ట్. సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ కంప్లీట్. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉంది. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, అదర్ ట్రైబల్ ఏరియా, ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతూ ఉన్నాయి. నక్కపల్లిలో ఇండస్ట్రియల్ హబ్, అన్నవరంలో ఓబరాయ్ హోటల్ రిసార్ట్, ఒక 5 స్టార్ హోటల్ రిసార్ట్లు విశాఖపట్నంలో ఉండడం చాలా అవసరం అని చెప్పి మేఫేర్కు ఓబరాయ్ని తీసుకొచ్చి అక్కడ 5 స్టార్ హోటల్ రిసార్ట్స్ని కట్టిస్తూ ఉన్నాం. డెస్టినేషన్గా విశాఖపట్నం ఉండాలి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 స్టార్ రిసార్ట్స్ ఉండాలని చెప్పి. 5 స్టార్ హోటల్ కాదు, 5 స్టార్ రిసార్ట్స్. ఋషికొండ వద్ద హై ఎండ్ టూరిజం రిసార్ట్, ఇట్స్ అ మాన్యుమెంట్ బిల్డింగ్ దేర్. ఇక్కడ స్క్వేర్ ఫీట్కి 10,000 పెట్టి కట్టిందే కడతా ఉన్నారు. ఎన్నిసార్లు కట్టినా కానీ కట్టిందే కడుతున్నారు, డబ్బులు వేస్ట్గా కనపడడం లేదు. ఎన్నిసార్లు కడతారో నాకు అర్థం కాదు. అదే సెక్రటరీ 2 సార్లు కడతారు, అదే అసెంబ్లీ 2 సార్లు కడతారు. 600 కోట్ల పైన డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి కంటికి కనపడుతుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ వేస్ట్ అని చెప్పి ఎవడు మాట్లాడు. ఎందుకనంటే ఎల్లో మీడియా మొత్తం వాళ్ళే, అంతా దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. స్క్వేర్ ఫీట్ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కడితే 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడితే బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ దాటదు. 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడుతున్నారు అమరావతిలో. ఎవడు స్కామ్ అని చెప్పి అండు, ఎందుకంటే స్కామ్లో వీళ్ళంతా భాగస్వాములే. వచ్చిన తర్వాత మేము మా హయాంలో అదానీ డేటా సెంటర్, తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, ఋషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ జరిగి ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు టు ది ఎయిర్పోర్ట్ అండ్ టు ది పోర్ట్, టు మూలపేట పోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి గడ్కరీ గారితో స్టేట్మెంట్ ఇప్పించడం. అసలు ఇవన్నీ జరిగితే అదొక కారిడార్. ఇది విజన్. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది, నెంబర్స్ అనేటివి కనిపిస్తాయి. లేకపోతే 5,650 కోట్లు పెద్ద అమౌంట్, పెద్ద నెంబరు అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడమే. రాష్ట్రం పెరగాలి అని అంటే ఏం చేయాలన్న విజన్ అనేది లేకోకుండా వీళ్ళు చేసిందే కనపడతా, వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. మా హయాంలో గొప్పగా నేను చెప్తా ఉన్నా, దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా కేవలం మాకు 3 సంవత్సరాలు మాత్రమే
మా చేతుల్లో ఉన్నది టైం. అయినా కూడా గొప్ప గొప్ప రిఫార్మ్స్ తేగలిగాం. స్కూళ్ళు మార్చాం. నాడు నేడు అయితేనేమి, డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి, టోఫుల్ క్లాసులు అయితేనేమి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు అయితేనేమి, సిబిఎస్ఈ కాదు ఐబీ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్య, వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. గ్రామాలలో సేవలు గడప వద్దకు తీసుకొచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేయలేము అని అనుకునే పరిస్థితుల నుంచి గవర్నమెంట్ సేవలు ట్రాన్స్పరెంట్గా లంచాలు లేకుండా ఇవ్వగలుగుతామని చెప్పి ప్రూవ్ చేసినాం. అన్ని గొప్ప గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. చాలా ఈరోజు నిజంగా సంతోషపడతా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. 3 ఏళ్లలో ఎవడు చేయలేని గొప్ప కార్యక్రమాలు కూడా దేవుడి దయ వల్ల చేయగలిగామని చెప్పి. అందుకే ఈరోజు కూడా చిక్కటి చిరునవ్వుతోనే మా వాళ్ళు ఏ గడపకైనా పోగలుగుతున్నారు. చిక్కటి చిరునవ్వుతోనే పోగలుగుతున్నాం మా వాళ్ళు ఇవాళ. మేము చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ అయితేనేమి, మేము చేసిన రిఫార్మ్స్ అయితేనేమి, ఇవన్నీ మాకు శ్రీరామ రక్షక. ఈరోజు ప్రజలు గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి, ఈరోజు గొప్పగా మేము పరిపాలన చేయగలిగినాము అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాం. 3వ టాపిక్ పోదాం. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ఉద్యోగులకు సంబంధించిన విషయాల మీద చంద్రబాబు నాయుడు కుప్పిగొంతులు, పిల్లి మొగ్గలు. నాని నాకన్నా బాగా మాట్లాడతారు. చంద్రబాబు గారి ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే, ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన సీట్లోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, మళ్ళీ జూన్ 2025. జనవరి, జూలై, మళ్ళా జనవరి, మళ్ళా జూలై. 4 డిఏలు పెండింగ్. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల. ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు, మన నవంబర్ అన్నాడు, దీపావళి అన్నాడు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఉద్యోగులంతా కూడా సంబరాలంటూ ఒక డిఏ, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు 4 ఉంటే 1 సంబరాలంటూ ఒక ప్రచారం నడిపారు, గిమిక్కులు చేశారు. తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరికి ఆ ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు. 3.5 లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి దీపావళి కానుక, సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్లా. డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల. జీవో ఆయన ఇచ్చినాడు. కరోనా లాంటి కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా 5 ఏళ్ల పీరియడ్లో 10 డిఏలు ఇవ్వాలి ఎవరైనా కూడా. మేము 11 డిఏలు ఇచ్చినాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఆయన ఇచ్చింది 8 డిఏలే. అప్పుడు కూడా 10 డిఏలు ఇవ్వలే, 8 డిఏలు. మేము 11 డిఏలు ఇచ్చినాం. కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా మాకు ఉద్యోగస్తుల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయాల. వారి పక్షాన మేలు చేసే విషయంలో 11 డిఏలు ఇచ్చినాం. ఈయనేమో
4 పెండింగ్ ఉంటే 1 ఇస్తానన్నాడు. ఆ 1 కూడా డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత అన్నాడు. పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తానంటూ ప్రకటించారు. దీని మీద ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలెట్టాడు. ఏందా దీన్ని పండగ చేసుకోవడం ఏంది అని చెప్పి ఉద్యోగం ఎప్పుడు గతంలో ఎప్పుడు చెరగలైట్ట, ఈ మనిషి గతంలో ఎప్పుడు జరగనిది ఈ మనిషి చేస్తూ ఉన్నాడు, ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉన్నాడని చెప్పి తిట్టడం మొదలు పెడితే మళ్ళీ తిడుతున్నారు కదా అని చెప్పి అప్పుడు సవరించినాడు. ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు, ఓ పైసా ఇచ్చింది లేదు, ఇప్పుడు సవరించినాడు అంతే, తిడుతున్నారు కాబట్టి. ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ అవి 4 పెండింగ్. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా 4 పెండింగ్. ఒక్కొక్క సరెండర్ లీవ్కు 210 కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. అది ఇలా 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట, మిగిలిన 100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. అది ఇంతవరకు రూపాయి ఇలా. మరి దీన్ని చూసి సంబరాలు చేసుకోవాలంటాడు ఎంప్లాయీస్ అంతా. ఇంటికి సంబరాలు చేసుకోవాలి, 4 1, ఆ 1లో కూడా సగం, మిగతా సగం తర్వాత, ఆ చెప్పిన సగం కూడా ఈలే. మా సంబరాలు చేసుకోమంటాడు. ఎందుకు సంబరాలు చేసుకుంటారు? నా పండగ చేసుకోమంటాడు. ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా కూడా? ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్కు వైకుంఠం చూపించాడు. పాపం నిజంగానే మోసపోయినారు. తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వారు మేనిఫెస్టో చూస్తే ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాస్తాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చబిల్లలు వేసుకుని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి నిర్మోహమాటంగా అంటున్నారు. ఓపీఎస్ అంటూ నమ్మబలికాడు ఎన్నికలకు ముందు. ఇవాళ మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. జీపీఎస్ కోసం మేము యాక్ట్ తెస్తే ఈయన రూల్స్ గన ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసింటే జీపీఎస్ ఫలితాలు ఈ పాటికే ఉద్యోగస్తులకు వచ్చి ఉండేటివి. అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, త్రిశంక స్వర్గంలో ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. మరోవైపున మేము తెచ్చిన జీపీఎస్ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉన్నాయి. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఎన్నికలప్పుడు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చినాడు. ఐఆర్ దేవుడు ఎరుగు. ఐఆర్ గురించి ఈరోజు మాటనే మాట్లాడు. పిఆర్సీ మరీ దారుణం. ఎక్కడ పిఆర్సీ నిర్ణయం బయటకు, ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా మేము పిఆర్సీని వేస్తూ ఇంతకుముందు గత మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన చైర్మన్ను రద్దు చేసేసినాడు, వెలగొట్టేసినాడు. కొత్త పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీ చైర్మన్ను కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీని వేయలే. ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తుల జీతాలు పెంచాలి. సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే, ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలు
పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలే. దీని గురించి మాట్లాడు. ప్రతి నెల ఎన్నికల ముందు ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు, పెన్షన్లు అన్నాడు, ప్రతి నెల 1వ తారీఖునే అన్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, 1 నెల ఇచ్చినాడు అంతే. ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్న 2 ఏళ్ళు కోవిడ్ లాంటి సమస్యలు మాకున్నాయి 5 ఏళ్ళ పీరియడ్లో. అయినా ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో, వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, జీతాలు 2 నెలలు మీరంతా వదిలేసుకోండి, రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చినాడు. డెఫినెట్గా మరోవైపు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని హామీ ఇచ్చాడు. అరకొర సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మా పథకాలన్నీ రద్దయిపోయినాయి. అవి ఇచ్చేటి అరకొర. వాటిలో కూడా వీళ్ళకి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి ఈయనకు మనసు రావడంలా. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతం 5,000 కాదు 10,000కి పెంచుతానన్నాడు. ఎన్నికలప్పుడు వాళ్ళని ఆశ పెట్టినాడు, వాళ్ళను వాడుకున్నాడు, ఉపయోగించుకున్నాడు, కుట్రబడినాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేసినాడు. 5,000 10,000 పెంచడం కదా దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలన్నీ పీకేసినాడు. 2,66,000 మందిని రోడ్డును పడేసినాడు. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ వారం రోజుల్లోనే ఉద్యోగస్తుల జీతాలు పెంచినాం ఐఆర్ ఇచ్చి. మే 30, 2019 ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 8న 27% ఐఆర్ ఇచ్చాం. ఐఆర్ ప్రకటించి జూలై 1 నుంచి అమలు చేశాం. అది ఉద్యోగస్తుల మీద మాకున్న కమిట్మెంట్. మా ప్రభుత్వం హయాంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని వాళ్ళు దశాబ్దాలుగా స్ట్రైకులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రోడ్డులు ఎక్కుతున్నారు, ఎవడు పట్టించుకునేవాడు లేడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసినాం. వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రెగ్యులరైజ్ చేసినాం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం మొదలెట్టాం. 10,117 మందిని గుర్తించినాం. వీళ్ళు రెగ్యులరైజ్ కాదగ్గ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అని చెప్పి. ఇందులో 3,400 మందిని రెగ్యులరైజ్ చేసేసినాం, ఆర్డర్లు ఇచ్చేసినాం, రెగ్యులరైజ్ చేసినాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రెడీగా ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల, ఎలక్షన్ల వల్ల మేము చేయలేకపోయినది. అన్నీ రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయడం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాక వారికి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తూ ఏకంగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడూ కూడా సర్క్యులర్ జారీ చేసి మెడ మీద కత్తి పెట్టుకునే కార్యక్రమం ఎప్పుడు జరగల. కానీ మా హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచడమే కాదు,
టైం స్కేల్ ఇవ్వడమే కాదు, జీతాలు పెంచడమే కాదు, ప్రతి నెల 1వ తారీఖునే వాళ్ళకి జీతాలు ఇస్తూ ప్రభుత్వమే అధికారికంగా సర్క్యులర్ కూడా జారీ చేస్తుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వారి బ్రతుకులు మార్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం యాప్కాస్ అని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి నెల 1వ తారీఖునే వాళ్ళకి జీతాలు వచ్చేట్టుగా దళారీ వ్యవస్థను తీసి మేలు చేశాం. ఈరోజు మళ్ళీ యాప్కాస్ను నీరు గారుస్తున్నారు. గుడులలో కూడా చివరికి భాస్కర్ నాయుడు అనే చంద్రబాబు నాయుడు బంధువులు శానిటేషన్ కాంట్రాక్టులు కూడా వీళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు కనుక్కోండి భాస్కర్ నాయుడు ఎవరని. చంద్రబాబు నాయుడు బంధువు. గుళ్ళల్లో శానిటేషన్ వర్కులు కూడా యాప్కాస్కి ఇవ్వాల్సినవి, నలుగురు బాగుపడతారనే అనే పరిస్థితి నుంచి పోయి వీళ్ళే తీసుకోవడం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళందరి జీతాలు మేము అధికారంలోకి రాకమునుపు వాళ్ళ జీతాలు 1,100 కోట్ల రూపాయలు ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 3,300 కోట్ల రూపాయలు చేసాం. సంవత్సరానికి అయ్యే ఖర్చు మేము అధికారంలోకి రాకమునుపు వాళ్ళ జీతాల ఖర్చు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 1,100 కోట్లు ఉంటే మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది కూడా మళ్ళీ ఢిల్లీ కూడా లేదు, వెంటనే 3,300 కోట్లకు పెంచాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగుల వల్ల, ఆర్టీసీ ఎంప్లాయీస్ విలీనం వల్ల, ఆప్కాస్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని చెప్పి కొత్త స్టోరీలు చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల మీద కన్నుబడింది. 1,00,000 మందికి పైగా ఉన్న ఆప్కాస్ ఉద్యోగస్తుల మీద కన్నుబడింది. దాదాపుగా 1,35,000 మంది పైచిలుకున్న సచివాలయం ఉద్యోగస్తుల మీద కన్నుబడింది. ఒకసారి వీళ్ళని క్లీన్ చేసేసినాడు అని అంటే తర్వాత మిగిలిన వాళ్ళని కూడా స్లోగా క్లీన్ చేయొచ్చు అన్నది ఈయన దృక్పథం. ఉద్యోగస్తులకు అలాగూ ఏమీ చేయడం లేదు. పోనీ ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడా అని అంటే ఏమీ, అదొక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ మొత్తం అన్నీ కూడా తిరోగమనమే కనిపిస్తాయి. దెర్ ఇస్ నథింగ్ దట్ చంద్రబాబు నాయుడు కెన్ సే దీనివల్ల నేను మేలు చేయగలిగాను అని చెప్పి. స్కూళ్ళల్లో నాడు నేడు పనులు ఆగిపోయాయి, గోరుముద్ద క్వాలిటీ పోయింది. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఎత్తేసినాడు. ఇంగ్లీష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయి. 8వ తరగతి పిల్లలకి ఇచ్చే ట్యాబులు ఆగిపోయినాయి. నేను చెప్పాల్సిన పనుల అమ్మఒడి అనేది అరకొరగా మిగిలిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిగా ఆగిపోయింది. 7 quarters రీఇంబర్స్మెంట్ బిల్స్ పెండింగ్, ఫీజు రీఇంబర్స్మెంట్ బిల్స్ పెండింగ్. 7 quarters, ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్లు అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుతుంది. 650-700 కోట్లు 7 quarters నుంచి పెండింగ్. 4,900 కోట్లు దాదాపుగా, 4,500 కోట్లు దాదాపుగా అయితే ఈయన ఇచ్చింది కేవలం 700 కోట్లు, మిగతాదంతా బకాయిలే. వసతి దీవెన అసలు ఇవ్వలే, 2,200 కోట్లు జనవరి 2024, జనవరి 2025 పెండింగ్. వైద్య రంగం చూస్తే ఆరోగ్యశ్రీ 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ నీరు గార్చేసినారు. 18 నెలల నుంచి నెలకు 300 కోట్లు ఖర్చు అవుతుంది. 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి వైద్యం అందే పరిస్థితి.
17 నెలలు ఇంటూ 300 అంటే 5,100 కోట్లు. 1000 కోట్లు కూడా ఇయ్యలే, 4,000 కోట్లు బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం చేతులు ఎత్తేసినాయి. వాళ్ళు ఈరోజు యాజ్ వి స్పీక్ విజయవాడలో ధర్నా చేస్తూ ఉంటారు. పేదవాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ హాస్పిటల్స్ పేదవాడిని వదిలేసి చంద్రబాబు నాయుడు పుణ్యాన ధర్నాలు చేస్తూ ఉన్నాయి. ఆరోగ్య ఆసరా గాలికి ఎగిరిపోయింది. 104, 108 కుయ్యి అంటూ రావాల్సిన అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో పనిచేసే ఒక వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషికి, వాళ్ళ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు అనుకుంటా, 5 కోట్లు టర్న్ ఓవర్ లేని మనిషి 104, 108 కాంట్రాక్ట్ ఇచ్చినారు స్కాములు చేస్తూ. ఏం నడుస్తాయి అని? విలేజ్ క్లినిక్లు గాలికి ఎగిరిపోయినాయి, పిహెచ్సిలు గాలికి ఎగిరిపోయినాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గాలికి ఎగిరిపోయినాయి. 0 వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ గాలికి ఎగిరిపోయింది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మా హయాంలో WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు అవైలబుల్గా ఉండేటివి, ఇప్పుడు ఆ మందులకు WHO GMP ప్రమాణాలు గల మందులు దేవుడు ఎరుగు, దూదికి దిక్కులేదు. ఇవన్నీ ఒకవైపు ఉంటే 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో 7 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి 8,000 కోట్లకు 3,000 కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేపాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేటుకు స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధపడ్డాడు, చెనిక్కాయలకు బెల్లానికి. దీన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా నవంబర్ 22వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముమ్మరంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేసే కార్యక్రమానికి అక్టోబర్ 28వ తారీఖున పిలుపునిచ్చినాం. సిమిలర్గా నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీలను పిలుపునిచ్చాం. అలాగే నవంబర్ 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ఈ 1 కోటి సంతకాలను నవంబర్ 23వ తారీఖున నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నవంబర్ 24వ తారీఖున జిల్లా కేంద్రాల నుంచి ఈ 1 కోటి సంతకాలు విజయవాడకు బయలుదేరే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దాని తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు 1 కోటి సంతకాలు తీసుకొని పోయి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే రెఫరెండం ఇచ్చారు అని చెప్పడానికి గవర్నర్ని కలిసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. చివరి టాపిక్ చాలా చిన్న టాపిక్, రైతులకు సంబంధించి. ఈరోజు నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నిజంగా ఈ రోజుకి కూడా రైతుల కష్టాలు, రైతులు పడతా ఉన్న బాధలు ఈ రోజుకి కూడా అదే పరిస్థితులే. ఈ రోజుకి కూడా రాష్ట్రంలో DAP, యూరియా ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి. బుడ్డశనిగ విత్తనం మామూలుగా మా రాయలసీమ ప్రాంతంలో వేస్తూ ఉంటాం. సాగుకు సిద్ధంగా ఉంది. గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేశారే తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు.
సబ్సిడీ విత్తనాలు ఇంతవరకు లేవు. ఉల్లి రైతును గాలికి వదిలేసినారు. 60 రోజుల నుంచి కిలో 3 రూపాయల కన్నా దాటడంలా. ప్రభుత్వం 1200 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పింది. ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఇచ్చింది లేదు. ఉద్యమం గట్టిగా రైతులు నిరసించేసరికి 50,000 ఇస్తామని చెప్పినారు. 50,000 ఇంతవరకు విధి లేదు, విధానాలు లేవు. ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ధాన్యానికి గత ఏడాది బస్తా గిట్టుబాటు ధర లేక బస్తా 1100 నుంచి 1200 రూపాయలకు రైతులు తెగ నమ్ముకునే పరిస్థితి గత ఏడాది. లాస్ట్ ఇయర్ పరిస్థితి. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో రైతులు నిజంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. క్వింటాల్ పత్తికి గతంలో 12,000 పలికితే ఇప్పుడు 5,500 పలకడంలా. అరటి గతంలో 28,000 గరిష్టంగా పలికితే ప్రస్తుతం 3,500 పలుకుతా ఉంది. టమాటో రైతులు గిట్టుబాటు ధర లేక కూలీ ఖర్చులు కూడా రావని చెప్పి పొలాల్లోనే టమాటో వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ పంట నష్ట పరిహారం కానీ ఇవ్వడంలా. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం ఏ అధికారి ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ పంట జరగల. ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇది. లీడర్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మద్యం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు వచ్చినాయి సార్. దీన్ని ఏ విధంగా చూస్తారు? వీళ్ళంతా దొంగల ముఠా సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట జరిగితే ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు. అల్టిమేట్గా 4 చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతూ ఉంది అనేది కంటికి కనిపిస్తూ ఉంది. ఫ్యాక్టరీలతో సహా లాభాల వీళ్ళ పెట్టుబడులలో ఆదాయాలలో వీళ్ళకు మనస్పర్ధలు వచ్చిన చోట పట్టు కూడా పడుతూ ఉన్నారు, బయటపడతా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తూ ఉంది, అమ్ముతా అనేది కనిపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు. సార్, గూగుల్ డేటా సెంటర్, అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ ల్యాండ్ కానీ. నో, వీఆర్ నాట్ అపోజింగ్. ఇన్ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది AI యుగంలో ఉంది. AI యుగము, క్వాంటమ్ కంప్యూటింగు, ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. మేబీ బియాండ్ అ పాయింట్, బియాండ్ స్కేల్ వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, వాటర్ గజ్లింగ్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, నువ్వు చెప్పిన కొన్ని సమస్యలు రావచ్చు. బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళం కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ, బియాండ్ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకోసిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే సపోర్ట్ చేయగలుగుతాం.
difference and positives between Jagan తెచ్చిన data center కి ఈ government data center difference and what the plus points in between if you see between your government and the present government. డిఫరెన్స్ అనేది కనిపించేది ఏమిటి అని అంటే డిఫరెన్స్ పరంగా డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు. బికాస్ మనం చేసింది కొనసాగింపే, మనం చేసింది ఇంకా పెరుగుదలే ఈ ఫర్దర్ డేటా సెంటర్స్ అడిషన్స్. కానీ మనం ఇవాల్వ్ చేసినప్పుడు మనం నాట్ ఓన్లీ డేటా సెంటర్ బట్ మీరు ఐటీ స్పేస్ కూడా కట్టాలి, తద్వారా 25,000 ఉద్యోగాలు కూడా మీరు క్రియేట్ చేయాలి అని ఇలాంటివి మేము పెట్టగలిగాం అప్పట్లో. చూడు, మేము అప్పట్లో సమయానికి స్లైడ్ కూడా చూపిస్తా ఉన్నాం. అప్పట్లో మేము ఇచ్చిన డేటా సెంటర్లో మేము చేసుకున్న ఒప్పందంలో ఈ మాదిరిగా ఉంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ డేటా సెంటర్ తక్కువే, కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఐటీ బిజినెస్ పార్క్, తద్వారా వచ్చే కంపెనీస్ ద్వారా వచ్చే ఉద్యోగాలు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ స్కిల్ యూనివర్సిటీ, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ రిక్రియేషన్ సెంటర్, ఇవన్నీ కలిపితే 25,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెప్పడమే కాకుండా విత్ ఇన్ సో అండ్ సో పీరియడ్ టైం ఫ్రేమ్లో ఇవన్నీ కూడా రావాలి, కట్టాలి అని కూడా పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేస్తాం. అది ఇప్పుడు జరగడం, అది కూడా ఇప్పుడు చేయగలిగితే వీళ్ళు ఇంకా బెటర్గా పాలసీ అనేది ఇవాల్వ్ అయినప్పుడు ఎకో సిస్టమ్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వేదానికి అవకాశం ఉంటుంది. ఆశిష్. Sir, I have 3 questions. If I'm allowed to ask 3 separate issues, 3 questions. I want. First, I wanted to understand what's the YSR Congress Party stand on this Google data center. You have given a long, detailed presentation, and you have shown the document that it actually came during your tenure. So, what's YSR Congress Party stand on the data center, and what are your concerns, if any? I think since you've been part of this press meet, you've seen for yourself how this data center has been progressing. Nobody, in fact, we are the one who promoted data centers. In fact, it was during our regime that the foundation stone was laid. In fact, it was during our regime that with Google negotiations were taking place with Adani. In fact, it was during our regime that initiation was done with the Singapore government to have a submarine cable pass through 3,900 kilometers underneath the sea and reach and hit Vizag. So all this was during our regime, which was initiated. And now what is happening is it's only been a continuation of what has been initiated during our regime. That's it. So our entire emphasis on today's press meet was give due credit to the people who contributed. Most importantly, to the previous government, that is YSRCP government, to Mr. Adani, who's actually putting in 87,000 crores of rupees to bring Google to the state of Andhra Pradesh, who's actually putting in $10 billion of his money to bring Google to the state of Andhra Pradesh. So give credit, due credit to them. And give credit to the central government, give credit to the Singapore government who are facilitating the submarine cable, and also give credit to Google, who've been part of the whole envelope since 2022, and who also now partnered with Adani Group to become part of Vizag. సార్, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడా లేదు, వారి వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారం తప్ప మరొకటి లేదని చంద్రబాబు ఇటీవల అన్నారు. అంటే మీరు తీసుకొచ్చిన వ్యవస్థ కాబట్టి దాన్ని నిర్మూలించే కార్యక్రమంగా చేస్తున్నానని భావించవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల మంచితనం గురించి చంద్రబాబు నాయుడుకు అర్థం కావడం లేదు కాబట్టి
చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇలా ఉంది. ఈరోజు గవర్నెన్స్ అన్నది ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే దానికి ప్రధానమైన కారణం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఫెయిల్ కావడం, వాలంటీర్ వ్యవస్థను తీసేయడం, పొలిటికల్ గవర్నెన్స్ను తీసుకొని రావడం, ఎన్నికల హామీలను ఈయన తూట్లు పొడచడం. ఈయనకు క్యారెక్టరు క్రెడిబిలిటీ లేదు కాబట్టి రాష్ట్రం ఈరోజు అతలాకుతలమైన పరిస్థితిలో ఉంది. Sir, The government has disseminated information to the world that Google is investing $15 billion, 87,000 crores. But you were saying Adani is doing it. But actually, how much is Google investing and how much is Adani investing? You given a number by Adani is 87,000 crores. Then how much is Google investing? How would I know how much is anybody investing? Ultimately, you have seen for yourself the letter written by Google to our IT secretary, which was displayed to you, wherein the Google has requested the IT secretary Andhra Pradesh to allocate land to to the companies belonging to Adani Enterprises. And it is Adani Enterprises who would be putting in this kind of money, which is $10 billion, to build this entire infrastructure. And once this is built, Google will become a client. Google would become a partner who would be sharing that, who would become a client in this premises. So ultimately, if there is no submarine cable, ultimately if there is no data center, then ultimately there is no Google. So ultimately, when all these things come up, then there is Google, what would also be coming. See, what Google would be adding is giving them the technology. What Google would be adding is giving them probably the racks. If you are well versed with what happens in data centers, probably you would also be aware of what the term the racks are. And graphics processing units technology, and they also have TPUs, GPU technologies and TPU technologies, and probably they would be helping with bringing in technology into liquid cooling, immersion cooling technologies. Probably that would be the area where Google would be contributing, is what I'm presuming. sir, two. This is what it is. What am I supposed to do? You can't see, if you have any problem with Google not putting in any money, then that is your problem. So ultimately, all what we are bothered is whether Google is coming or not. See, whichever way Google comes, it is good with us as far as we are concerned. Then why is Adani being so silent when it is being shrouded so openly then in that case? See, I think these are the questions that you should ask Chandrababu Naidu. Why is Chandrababu Naidu not projecting? You should ask Chandrababu Naidu. He is the man in the governance. You should ask him. Why is he not giving these people due credit? When somebody is investing $10 billion to bring Google to the state of Andhra Pradesh, when somebody is putting in 87,000 crores to actually do this job, why are you not giving him due credit? You should ask Chandrababu Naidu why he is behaving like that. And that is the reason why no industrialist likes him. Sir, if I can ask my last question, sir. Two incidents, sir. One shocking incident in Tuni, where one minor girl faced sexual harassment. In fact, a case was booked and accused died in police custody. If I can get a reaction from your party side, your side. And second incident in Tadepatri, sir, their local TDP leader, in fact, he comes out in public, threatens one IPS officer. On that, both the issue, if you can react. See, the most important thing is, you should ask the question, why are these things happening? Why is a girl, a school-going child, why is she harassed? You should ask this question. And you should also ask this question, why is it that the TDP leader is threatening an IPS officer as well? Because the rule of law in Andhra Pradesh is political governance. That is the fundamental problem with this Telugu Desam Party government. The moment you speak of political governance,
then that means you're cutting off the teeth underneath the police. The police are no longer police. The police are mere spectators. And that is the reason why governance has taken a beating. So one last one, sir. I don't know how you comfortable telling you this thing. లాస్ట్ టైం ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత సో చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారనమాట. సో నో వన్ ఇన్సల్టెడ్ మీ, ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని. సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ. ఎనీథింగ్ టు టెల్ అబౌట్ దిస్? ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది? ఆయన తాగి మాట్లాడింది ఏంది? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి.